హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ స్మార్ట్ అత్త కోడలు. ఈరోజైతే నేను క్విక్ అండ్ హెల్దీ రెసిపీ మిల్లెట్ దోశ అయితే షేర్ చేయబోతున్నాను. ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. ఇడ్లీ కూడా చాలా సాఫ్ట్గా అండ్ టేస్టీగా వచ్చాయండి. ముందుగా 1 కప్పు సామలు, 1 కప్పు రాగులు, 1 కప్పు అరికెలు, అలాగే 1 కప్పు కొర్రలు, 2 కప్స్ అయితే మినుములు తీసుకున్నాను. అలాగే 1/2 కప్పు శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ మెంతులు. ఇవన్నీ బాగా వాష్ చేసుకొని 3-4 టైమ్స్ 8 అవర్స్ అయితే నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. బాగా మెత్తగా గ్రైండ్ చేసిన పిండి అయితే ఫ్రిడ్జ్లో పెట్టకుండా 6 అవర్స్ అయితే బయటే ఉంచేయాలండి. చక్కగా పొంగుతుంది. అలా పొంగిన పిండిని అయితే మనం ఇడ్లీ కానీ దోశ కానీ వేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇడ్లీ ప్లేట్స్కి ఆయిల్ కానీ గీ కానీ లైట్గా రాసి ఇడ్లీ అయితే వేసుకోవాలి. అవి చక్కగా పొంగుతాయి. మనం కొంచెం పిండి వేసుకున్నా సరిపోతుందండి. చాలా సాఫ్ట్గా అండ్ టేస్టీగా వచ్చాయి. చాలా బాగున్నాయి. అదేవిధంగా అయితే మనం దోశ కూడా వేసుకోవాలి. ఆ పిండిని దోశ ప్యాటర్న్లో కలిపేసుకొని చక్కగా దోశ వేసుకోవాలి. దోశ కూడా చాలా క్రిస్పీగా అండ్ టేస్టీగా ఉందండి. ఇది హెల్దీ కూడా. మీరు కూడా వీక్లో 1 or 2 టైమ్స్ అయితే ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.